సీఎం చంద్రబాబు నాయుడు గారితో అక్కడ నువ్వు ఆ. బస్ లాంచ్ చేశారు కదా, ఏంటి మాట్లాడారు? ఆ డిస్కషన్ ఏంటి? ఫస్ట్ అదే నీ ఇన్కమ్ ఎంత అని అడిగారు. సరే, ఏం చెప్పావు మరి? అప్పుడు మంత్లీ చెప్తాను, యాన్యువల్లీ చెప్పు అన్నారు. చెప్పాను. సో Shock అయ్యావా అన్నారు? ఏమనలేదు. సో ఎంతమంది టీం వర్క్ చేస్తారు నీ పేజ్ కి అన్నారు. లేదు ఒక్కడనే. అవునా? ఒక్కడవే మొత్తం కంటెంట్, ఎడిట్, లైక్ Everything. ఎవ్రీథింగ్, మేనేజ్మెంట్ అంతా సింగిల్ హ్యాండ్ గణేష్ లాగే సింగిల్ హ్యాండ్ హ్యారీయా? అవును. లైక్ ఓకే, ఆ డిస్కషన్ ఇంకేమైంది? ఇంకా అయితే నేను ఫస్ట్ టైం మీట్? ఫస్ట్ టైం. సారీ, యా ప్లీజ్. సో ఒక్కడనే చేస్తా అంటే అదేంటి టీం పెట్టుకుంటే నువ్వు ఇంకా ఎక్కువ వైడ్ రేంజ్ లో ఈ న్యూస్ అయినా ఏదైనా స్ప్రెడ్ చేయొచ్చు కదా త్రూ అవుట్ వైజాగ్ అన్నారు. ట్రూ. నేను అదే దానిపైన వర్క్ చేస్తున్నాను సార్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని చెప్పా. సూపర్. ఆ తర్వాత అదే ఏ కంపెనీస్ వస్తున్నాయి, కంపెనీస్ కోసం ఈవెంట్స్ ఎక్కువ జరుగుతాయి వైజాగ్ లో, షాక్స్ ఇవన్నీ రాబోతాయి అన్నది చెప్పారు. ఓ నైస్ నైస్. ఓకే, సో అదే ఫస్ట్ టైం? అదే ఫస్ట్ టైం. లైక్ ముందే లైక్ ఇన్విటేషన్ వస్తుందా లేక లేదు అంటే మాకు ప్రాసెస్ అలాగా? ఆ వెహికల్ కి ప్రోటోకాల్ ఉంటది కదా, మొత్తం ఎవరెవరు ఎక్కుతారు అంతా. సో మాకు ఆల్రెడీ నేమ్స్ ఉన్నాయి కాబట్టి ఉన్నాం. బట్ లక్కీగా అంటే భర్త అన్న మమ్మల్ని కమిషనర్ చెప్పారు వీళ్ళిద్దరిని తీసుకువెళ్ళండి అని, నన్నే అండ్ వైజాగ్ ఇన్ఛార్జ్. సో కమిషనర్ మమ్మల్ని సీఎం దగ్గర తీసుకెళ్తే ఇంటరాక్ట్ అయ్యాం. ఓకే, సో డిఎంస్ చూస్తావు అయితే? చూస్తా. ఓకే, సమ్ క్రేజీ డిఎంస్ ఏమైనా వస్తాయా మామూలుగా? ఏంటి అంటే ఏమైనా ఒక క్రేజీ ఉంటాయి కదా. హాయ్ అంటారు బ్రో ఫస్ట్ లో, ఇనిషియల్ స్టేజ్ లో అంటే హాయ్ అనేవారు. హాయ్ బ్రో అంటే తర్వాత రిప్లై ఉండేది కాదు. ఎందుకు బ్రో మరి మెసేజ్ చేశారంటే అంటే మీరు రిప్లై ఇస్తారా లేదా అని. నీ ముఖ చిత్రం ఏంటప్పుడు? అందుకే రిప్లై ఇవ్వకూడదు అంటే నేనెందుకు రిప్లై ఇచ్చానంటే వాళ్ళకి ఏదో ఇన్ఫర్మేషన్ కావాలేమో, సమ్ హెల్ప్ చేయలేమో అనే ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దామని నేను రిప్లై ఇస్తే వాళ్ళకి సో అందుకనే అప్పటి నుంచి హాయ్ అంటే నేను రిప్లై ఇవ్వను. వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అది టైప్ చేసి అప్పుడు ఆ మెసేజ్ వస్తే వాళ్ళకి రెస్పాండ్ అవుతుంది. క్రేజీ. నువ్వు లైక్ ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఎవరినైనా మీ ఫ్యామిలీ వాళ్ళని కలిసినప్పుడు కానీ నీ ఇన్కమ్ ఎంత బాబు ఇన్స్టాగ్రామ్ లో చేస్తా దానికి వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళకి తెలియదు కదా ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చేస్తాయా ఇలాగ అడిగినప్పుడు. అవును అనుకుంటారు. అలాగా ఏంటి అంటే లేదంటే వాళ్ళ కొడుకు ఎక్కువ సంపాదిస్తాడు అనుకోని నీకన్నా అలాంటి వాటికి ఏదైనా ఇన్సిడెంట్ కొంచెం షేర్ చేయి. అంటే వాళ్ళకి ఐడియా లేదు, అంటే ఇన్స్టాగ్రామ్ లో వ్యూస్ బట్టి మనీ వస్తాయి అనుకుంటారు చాలా మంది. అది యూట్యూబ్ లో వస్తాయి, ఇన్స్టాగ్రామ్ లో త్రూ పెయిడ్ ప్రమోషన్స్ వస్తాయి. సో అది అలాంటప్పుడు నేను ఏం చెప్తాను వాళ్ళని హ్యాపీ చేయడానికి, లేదంటే అప్పుడప్పుడు వస్తాయి ప్రమోషన్ చెప్తాను. అయ్యా, లైక్ అలాంటి సిచ్యువేషన్ జరిగే ఉంటాయి కదా, లైక్ ఫన్నీగా ఏదైనా ఇన్సిడెంట్ అవుతాయి. ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ ఉందా నీకు పర్సనల్ గా జరిగింది? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్